హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం ప్రేరణ సీజన్ 3లో ఉన్నాం. బిల్డ్ యువర్ ఓన్ స్కిల్ బై యువర్ సెల్ఫ్, కండక్టెడ్ బై ఫైనల్ అవెంజర్స్ అకాడమీ అండ్ రోబోటిక్స్ అండ్ co-sponsored by Puma, AIDC Solutions, Sadbhav Events, Bell and Bennett High School, Aditya Mara Associates, Jairodev, Skyrace, Tribal Peaks, Vivekananda Learning Institutions, Young Brains మరియు విజయవాడ స్కై వాచర్స్. సో ఇవాళ మనం సీజన్ 3లో భాగంగా 43rd సెషన్లో ఉన్నాం. డిజైన్, స్లైస్ అండ్ ప్రింట్. ఓకే, సో ఈ పర్టికులర్ సెషన్లో మనం ఏమేమి నేర్చుకోబోతున్నాం అంటే, ప్రీవియస్ ఆల్రెడీ మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ నేర్చుకున్నాము. సో కొత్తగా మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రింటర్స్ వచ్చి ఉన్నాయి బయటికి. సో పాత ప్రింటర్స్లో మనం ఆల్రెడీ ప్రింటింగ్ ఎలా చేయాలి ఏంటనేది మనకి మీకు తెలుసు. సో ఈ కొత్త స్లైసింగ్ సాఫ్ట్వేర్ని ఎలా యూజ్ చేయాలి అండ్ డిజైనింగ్ ఎలా చేసుకోవాలి. సో కొత్త యూజర్స్ అయితే డిజైనింగ్ కూడా రాదు కాబట్టి డిజైనింగ్ ఎలా చేయాలి అండ్ దాన్ని ఎలా మనం స్లైస్ చేసుకోవాలి అండ్ ప్రింట్ ఎలా చేయాలి. సో ఈ 3 టాపిక్స్ని మనం ఇవాళ నేర్చుకోబోతున్నాము. సో దీంట్లో మనము 3 సాఫ్ట్వేర్స్ని యూజ్ చేస్తున్నాం. 3 సాఫ్ట్వేర్స్లో ఒకటి వచ్చేసరికి టింకర్ క్యాడ్, రెండోది వచ్చేసరికి ఓర్కా ఫ్లాష్ ఫోర్జ్ అండ్ మూడోది వచ్చేసరికి ఫ్లాష్ ప్రింట్ 5. సో ఈ ఫ్లాష్ ప్రింట్ 5 ఆల్రెడీ ఇందాక ప్రీవియస్ సెషన్స్లో మీరు చూస్తున్నారు కాబట్టి, సో ఈ పర్టికులర్ 2 సాఫ్ట్వేర్స్ అండ్ ఓర్కా ఫ్లాష్ ఫోర్జ్ స్లైసర్లో ఏ విధంగా చేసి తర్వాత మనకి దాన్ని ప్రింట్ AD5XL అండ్ అడ్వెంచర్ 5M ఇలాంటి కొన్ని ప్రింటర్స్ న్యూగా వచ్చి ఉన్నాయి. సో వాటిల్లో ఎలా ప్రింట్ చేసుకోవాలనేది ఇవాళ మెయిన్ సెషన్ యొక్క ఉద్దేశం. ఓకే, సో ముందుగా మనం కంప్లీట్గా ఏదన్నా ఒక పర్టికులర్ దీన్ని చేయాలి అంటే మనం ఏం చేయాలి, ఏదైనా ఒక సాఫ్ట్వేర్ని ఓపెన్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే tinkercad.com ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో ఈ tinkercad.comని మనం క్లిక్ చేసుకోగానే మీకు ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుందండి. ఈ విధంగా దీంట్లో మీరు ఏం చేస్తారంటే లాగిన్లోకి వెళ్ళిపోయి మీరు వర్క్ ఆన్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి. సో ఓకే, సో లేదు మీకు అలా కాదు అనుకుంటే జస్ట్ గో టు ద గూగుల్ సెర్చ్. ఇక్కడ మనకి గూగుల్ సెర్చ్ ఉంటుంది. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకొని యాస్టీస్గా గూగుల్ క్రోమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత దీన్ని కొంచెం పెద్దది చేసేసుకొని, సో గూగుల్ సెర్చ్ ఇక్కడ tinkercad.com అని చెప్పి క్లిక్ చేసుకున్నా మీకు చాలు. ఓకే, సో tinkercad.com అని చెప్పి క్లిక్ చేయగానే ఇక్కడ ఇలా వస్తుంది. దాన్ని మీరు క్లిక్ చేసుకోగానే ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ లాగిన్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ 3 డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. వీటిల్లో మీకు ఎటువంటి ఇది అవసరం లేదు. పర్సనల్ అకౌంట్స్, సైన్ ఇన్ విత్ గూగుల్. ఓకే, సో ఇవాళ మనం సింపుల్ ట్రిక్స్ నేర్చుకుందాం. ఒక సింపుల్ కీ చైన్ నేను డిజైన్ చేసి ఎలా స్లైస్ చేసి ఎలా ప్రింట్ చేయాలి దాంట్లో అనేది చూపిస్తాను మీకు. అదేవిధంగా కలర్స్ ఎలా మార్చుకోవాలనేది కూడా చూడొచ్చు మనం ఇప్పుడు. ఓకే, సో ఈ పర్టికులర్ దీంట్లో ఇక్కడ హోమ్, క్లాసెస్, డిజైన్స్, కలెక్షన్స్, ట్యుటోరియల్, ఛాలెంజెస్ ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీకు క్రియేట్ పైన మీకు రైట్ సైడ్లో క్రియేట్లో డిజైన్, సర్క్యూట్స్, కోడ్ బ్లాక్స్ ఇలా ఉన్నాయి కదా. ఇక్కడ మనం ఇప్పుడు 3D డిజైనింగ్ కాబట్టి జస్ట్ క్లిక్ ఆన్ 3D డిజైన్. ఓకే, సో క్లిక్ ఆన్ 3D డిజైన్, ఇట్ విల్ బి ఓపెన్. సో దాని యొక్క ప్రీ స్పేస్ కూడా మీరు చూడొచ్చు ఎలా ఉంటుంది అనేది. ఇది ఈ విధంగా ఉంటుంది ప్రీ స్పేస్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీంట్లో మనము ఒక కీ చైన్ తయారు చేద్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ ముందుగా ఇవన్నీ కూడా బేసిక్ షేప్స్, ఇవి పై వచ్చేసరికి హాలో షేప్స్. సో నేనేం చేస్తాను అనుకుంటే ఇక్కడ ఒక సింబల్ ఈ హార్ట్ షేప్ని తీసుకున్నా, దీన్ని కొంచెం పెద్దది చేస్తున్నాను. నేను హార్ట్ షేప్ని పెద్దది చేస్తున్నాను. అదేవిధంగా థిక్నెస్, ఈ పైన ఉన్నటువంటి థిక్నెస్ని కూడా నేను తగ్గిస్తున్నాను. 5 పెడుతున్నాను. 10 ఉంది, 5 పెట్టాను. అండ్ దీని మీద నేను ఏం చేస్తున్నానంటే దీనికి కలర్ కూడా ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. సాలిడ్ ఉంది కదా, మనం రెడ్ కావాలంటే రెడ్, ఎల్లో కావాలంటే ఎల్లో, బ్లూ కావాలంటే బ్లూ, ఏది కావాలంటే అది మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కంప్లీట్గా. లేదా కస్టమ్ కలర్స్ కూడా ఉంటాయి, మీరు బ్లూ చేంజ్ చేసుకోవచ్చు ఇట్లా. ఓకే, ఇలా మార్చుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే దీని మీదకి మనం ఒక టెక్స్ట్ బ్లాక్ లాక్కుందాం, డ్రాగ్ చేద్దాం. ఈ విధంగా ఇక్కడ టెక్స్ట్ బాక్స్ ఉంటుంది. టెక్స్ట్ బాక్స్ని డ్రాప్ చేయగానే ఈ విధంగా వస్తుంది. దాని యొక్క లెంగ్త్ అండ్ డైమెన్షన్స్ని మీరు ఈజీగా తగ్గించుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఇలా ఉంటాయి, యారోస్ వస్తూ ఉంటాయి, నీట్గా మీరు తగ్గించుకోవచ్చు ఈ విధంగా. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ టెక్స్ట్ని ఎడిట్ చేస్తున్నా. టెక్స్ట్ని ఎడిట్ చేసి ఇండియా అని చెప్పి రాస్తున్నా. సో ఇండియా అని చెప్పి రాశాను. సో దీని యొక్క కలర్ మనం కావాలంటే అలా ఉంచేసుకోవచ్చు, లేదంటే బ్లూలో కూడా మనం పెట్టుకోవచ్చు, మనకి ఇబ్బంది ఏం లేదు. అంటే దీనికి హోల్ చేయాలంటే మనం ఏం చేయాలి, హోల్ చేయాలంటే ఇక్కడ మనకి సిలిండర్ ఉంటుంది, హాలో సిలిండర్ తీసుకుని హోల్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తున్నానంటే ఏదైతే ఉందో దాన్ని కొంచెం యారో మార్క్స్తో
మిడిల్లోకి తెచ్చుకుంటున్నా ఈ విధంగా కొంచెం కిందకి. సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఏదైతే హాలో సిలిండర్ ఉందో దాన్ని మనం ఇలా తెచ్చుకొని దీన్ని ఏంటంటే రీసైజ్ చేసుకోవాలి. ఈ విధంగా కార్నర్స్లో రీసైజ్ చేసుకుని దీన్ని మళ్ళా ఏదైతే మనం షేప్ ఉందో ఆ షేప్ మీదకి తెచ్చుకోవాలి. ఇక్కడ మీకు అందరికీ కూడా కోన్ షేప్ కనిపిస్తుంది కదా పైన, ఈ కోన్ షేప్ మీద క్లిక్ చేసి దీన్ని ఈ విధంగా కిందకి ఇన్సర్ట్ చేయాలి. అప్పుడు ఇన్సర్ట్ చేస్తేనే మీకు అక్కడ కంప్లీట్గా హోల్ అనేది క్రియేట్ అవుతుంది, లేదంటే హోల్ అనేది క్రియేట్ అవ్వదు. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేశానంటే హోల్ క్రియేట్ చేయడం కోసం నేను అలా ఇన్సర్ట్ చేసి ఉన్నాను. దెన్ ఆఫ్టర్ దట్ ఏం చేయాలనేది ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ కిందకి హోల్ కూడా వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే కంట్రోల్ ఏ ఆర్ ఇలా డ్రాగ్ చేయటం, ఈ రెండు ఆప్షన్స్ మనం ఉపయోగించవచ్చు. సో కంట్రోల్ ఏ మొత్తం అన్నీ సెలెక్ట్ అవుతాయి. సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మనకి యూనియన్ గ్రూప్, బండిల్ గ్రూప్ ఇలా మనకి ఆప్షన్స్ ఉంటాయి కంప్లీట్గా. సో ఇప్పుడు ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా అన్నిటిని కలిపి గ్రూప్ చేసేయాలి ఇక్కడ. ఓకే, ఇది బండిల్ గ్రూప్, సో ఇది అన్గ్రూప్, నెక్స్ట్ ఇది యూనియన్ గ్రూప్. సో యూనియన్ అంటే మొత్తం అన్నిటిని కలపాలని. ఓకే, సో ఎప్పుడైతే మనం ఇలా యూనియన్ గ్రూప్ చేస్తామో మీకు ఈ విధంగా సెట్ అవుతుంది. ఇక్కడ మీరు వ్యూస్ చూసుకోవచ్చు, వ్యూస్ ద్వారా మనకి అది హోల్ పడిందా లేదా, నెక్స్ట్ అది కంప్లీట్గా దాని మీద స్టిక్ ఆన్ అయ్యిందా లేదా, ఆ షేప్ అన్నీ చూడొచ్చు మీరు. ఓకే, హోమ్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది. దీన్ని అన్గ్రూప్ చేసుకుని మళ్ళీ మనం ఏంటంటే ఇక్కడ ఒక పని చేయాలి. ఏదైతే ఇది ఉందో లెటర్స్ వాటిని కూడా కొంచెం బేస్ మీద ఉండే విధంగా మనం సెట్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, సెట్ చేసుకున్న తర్వాత అగైన్ కంట్రోల్ ఏ, దెన్ యూనియన్ గ్రూప్. ఓకే, సో యూనియన్ గ్రూప్ క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు ఒక కీ చైన్ అనేది సెలెక్ట్ అవుతుంది, అయిపోతుంది ఇది. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అని చెప్పి చాలా ఆప్షన్స్ ఉంటాయి. జస్ట్ గో టు ద ఎక్స్పోర్ట్ డాట్ ఎస్టిఎల్. ఓకే, ఎస్టిఎల్లోకి కన్వర్ట్ చేసుకుంటాం ఈ విధంగా. ఓకే, నార్మల్గా మనకి ఫ్లాష్ ప్రింట్ ఉంటుంది కాబట్టి ఫ్లాష్ ప్రింట్ ద్వారా చేయడం మీకు చాలా ఈజీ. బట్ ఇప్పుడు మనము ఫ్లాష్ ప్రింట్ కాకుండా మనం ఉపయోగిస్తున్నటువంటిది సాఫ్ట్వేర్ ఏంటంటే ఓర్కా ఫ్లాష్ ఫోర్జ్. ఓకే, ఇప్పుడు ఉన్నటువంటి రీసెంట్ ప్రింటర్స్లో ఓర్కా ఫ్లాష్ ఫోర్జ్ ఉంది కాబట్టి దాని మీద క్లిక్ చేసుకుని కంప్లీట్గా మీరు ఆల్రెడీ నిన్న ప్రీవియస్ చూస్తున్నారు కాబట్టి దాన్ని నేను ఒకసారి నార్మల్గా బ్రీఫ్గా చెప్పేస్తాను, తొందరగా అయిపోతుంది. సో ఓర్కా ఫ్లాష్ ఫోర్జ్లోకి వెళ్ళిన తర్వాత ఈ ఎపిక్ని మనం దీంట్లోకి డ్రాగ్ చేసుకోవాలి లేదా ఓపెన్ చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత ప్రిపేర్లోకి వెళ్ళిపోగానే మనకి యాడ్ ఆబ్జెక్ట్ని తీసుకుంటాము, చేసేస్తాం. ఓకే, న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తున్నా, ఇక్కడ యాడ్లోకి వెళ్ళి ఇక్కడ నేను ఏం చేస్తానంటే డౌన్లోడ్స్లో డౌన్లోడ్ చేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ మనం దిస్ వన్. సో జస్ట్ క్లిక్ ఆన్ ఇట్, ఓపెన్ ఇట్. సో ఈ విధంగా మనకి ఇక్కడ వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత దెన్ వాట్ వీ విల్ డూ, ఇది ప్రాపర్గా ఉందా లేదా, అలైనింగ్ అయ్యి ఉందా లేదా దాని మీద కంప్లీట్గా ఇది చూస్తాం. చూసిన తర్వాత కంప్లీట్గా అలైన్ అయ్యి ఉంటే మనకి సపోర్టర్స్ అవసరం లేకపోతే సపోర్టర్స్ మీద మనం క్లిక్ చేయాల్సిన అవసరం లేదు, లేదంటే సపోర్టర్స్ మీద కూడా క్లిక్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మనకి స్లైస్ ప్లేట్. ఓకే, ప్లేట్ని స్లైస్ చేసేస్తాం. ఈ విధంగా స్లైస్ కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత మన దగ్గర ఏదైనా పెన్ డ్రైవ్ కానీ ఏదైనా ఉంటే ఆ పెన్ డ్రైవ్ని ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రింట్ ప్లేట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకుని ఎక్స్పోర్ట్ జీ కోడ్ ఫైల్ అని చెప్పి ఉంటుంది. ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ ఎక్స్పోర్ట్ జీ కోడ్ ఫైల్. ఎక్స్పోర్ట్ జీ కోడ్ ఫైల్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు డైరెక్ట్గా సేవ్ చేయమని చెప్పి వస్తుంది అనమాట. సేవ్ చేయమని వచ్చినప్పుడు మీరు ఏం సెలెక్ట్ చేసుకోవాలి, కంప్యూటర్లోకి వెళ్ళి ఏదైతే మీకు పెన్ డ్రైవ్ ఉందో ఆ పెన్ డ్రైవ్ మీద క్లిక్ చేసుకుని ఆ పెన్ డ్రైవ్లో ఇది మీరు ఇప్పుడు ఏదైతే చేసి ఉన్నారో దాన్ని మీరు సేవ్ చేసుకోవాలి. జస్ట్ సేవ్ చేయగానే అది కంప్లీట్గా సేవ్ అయిపోతుంది అనమాట. ఓకే, 20 minutesలో మీకు ఆ కీ చైన్ వస్తుంది, పెద్ద కీ చైన్ అది. సో సేవ్ అయిపోయింది, అది మీరు చూడొచ్చు కంప్లీట్గా. సేవ్ అయిపోయిన తర్వాత మీరు ఇంకొక పని చేయొచ్చు. దీంట్లో ఇప్పుడు కొన్ని ప్రింటర్స్కి డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ జీ కోడ్ ఫైల్ ప్రింట్ ప్లేట్, డైరెక్ట్గా ప్రింట్ ప్లేట్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఏదైతే ప్రింటర్ ఉంటుందో ఆ ప్రింటర్ని మనం కనెక్ట్ చేసుకుని అన్నీ ఎనేబుల్ చేసుకుని సెండ్ చేస్తే డైరెక్ట్గా వైఫై ద్వారా మనకి ప్రింటర్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఆ ప్రింటర్కి ఎలాంటి వైఫై కనెక్ట్ అయ్యి ఉండాలంటే ఏదైతే ఇప్పుడు మనకి ల్యాప్టాప్ ఉందో ఆ ల్యాప్టాప్ యొక్క వైఫై దానికి కనెక్ట్ అయ్యి ఉండాలి. సో ఆ ప్రాసెస్ మనకి అడ్వెంచర్ 3లో చూడొచ్చు, అడ్వెంచర్ 5M ఉంది సేమ్. ఇప్పుడు అడ్వెంచర్ AD5XL మోడల్లో కూడా మనకి అవి అవైలబుల్గా ఉన్నాయి, మనం చూడొచ్చు కంప్లీట్గా. సో దట్ ఈస్ ద థింగ్ అనమాట. ఇప్పుడు మనకి ఫ్లాష్ ప్రింట్ 5 ద్వారా అయితే మనం ఏం చేస్తామంటే
ఏదైతే STL ఫైల్ ఉందో దాన్ని డైరెక్ట్గా సెండ్ టు ప్రింటర్ అంటే మనకి ఉన్నటువంటి ప్రింటర్స్ మనకి ఏంటంటే ఫ్లాష్ ఫోర్జ్ ఫైండర్ కావచ్చు, లేదంటే డ్రీమర్ NX కావచ్చు, వీటిల్లోకి మనకి డైరెక్ట్గా అవి వెళ్ళిపోతాయి అనమాట. ఆ విధంగా మనము చేయొచ్చు కంప్లీట్గా. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద స్లైసింగ్ ద ఆబ్జెక్ట్. వన్స్ స్లైస్ చేసిన తర్వాత మనము సెండ్ చేసుకున్నాక దాన్ని మనం వెనక్కి కూడా తీసేసుకోవచ్చు అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. ఈ విధంగా మనము డిజైన్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ స్లైస్ చేసుకున్నాం, డిజైన్ చేసుకున్నాం, దెన్ నౌ వీ హ్యావ్ టు ప్రింట్ ద ఫైల్. సో ఎప్పుడైతే మనము స్లైస్ చేసుకున్నామో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు సాఫ్ట్వేర్లు కావాలంటే ఇక్కడ మీకు ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి, నేను లింక్స్ కూడా పెడతాను. ఆ లింక్స్ ద్వారా మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ని ప్రింట్ చేసే ముందు 3D ప్రింటర్లో ఏ టూల్స్ మనకు ఉపయోగపడతాయి అనేది చూద్దాం. ముందుగా ఇది వచ్చేసరికి కట్టర్, ఫిలమెంట్ని కట్ చేయడానికి. అండ్ ఇది వచ్చేసరికి నో క్లాగర్. ఎప్పుడైతే ఫిలమెంట్ అనేది స్టక్ అయి అవుతుందో ఆ ఎక్స్ట్రూడర్లో, దాన్ని పైనుంచి పుష్ చేస్తే కిందకి ఆ ఫిలమెంట్, అన్వాంటెడ్ ఫిలమెంట్ అనేది బయటకు వచ్చేస్తుంది. అండ్ ఇవి వచ్చేసరికి ఎల్ఎన్ కీస్. అండ్ ఇది వచ్చేసరికి ఎడహెసివ్. కంప్లీట్గా మనకి ఏదైతే పార్ట్ ఉంటుందో ఫస్ట్ కొన్ని ప్రింటర్స్కి ఏంటంటే ప్రింట్ చేసేటప్పుడు ఆ ప్రింటింగ్ పార్ట్ అనేది బయటకు వచ్చేస్తుంది. అది రాకుండా ఈ ఎడహెసివ్ని యూజ్ చేస్తాం. అండ్ ఇది వచ్చేసరికి సిలికాన్ బాల్స్. అండ్ ఇది వచ్చేసరికి గ్రీస్, మెయింటెనెన్స్ గ్రీస్. ఏదైతే మనకి రాడ్స్ లాగా ఉంటాయో మనకి X యాక్సెస్ Y యాక్సెస్కి మూవ్ అవుతానికి, వాటికి మనము ఇది మధ్యలో మనకి ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకు అంటే కంప్లీట్గా స్మూత్ మూవింగ్కి. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసరికి కంప్లీట్గా PLA ఫిలమెంట్. ఓకే, సో PLA ఫిలమెంట్ ఇది ఈ విధంగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఫిలమెంట్ని బయటికి మనం ఎక్స్పోజ్ చేయకూడదు. ఈ సిలికాన్ బాల్స్ని దీంతో పాటు పెట్టి ఒక ప్లాస్టిక్ కంటైనర్, ఓ స్ట్రాంగ్ ప్లాస్టిక్ కవర్లో పెట్టి మనము ప్యాక్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం ప్రింటింగ్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఇప్పుడు మీరు చూస్తుంది AD5X 3D ప్రింటర్ ఈ విధంగా ఉంటుంది. ఇది చూడొచ్చు మీకు IFS ఇది. అండ్ ఏ విధంగా మనకి ఫిలమెంట్స్ అనేవి వెళ్తాయి. ఇక 4 డిఫరెంట్ ఫిలమెంట్స్ మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా. అండ్ ఇది వచ్చేసరికి కంప్లీట్గా ఎక్స్ట్రూడర్. అండ్ ఇది వచ్చేసరికి డిస్ప్లే. అండ్ దిస్ ఈస్ ద ప్లేట్. చెప్పాను కదా నిన్న మీకు ప్లేట్, PAI ప్లేట్ అని చెప్పి. సో దిస్ ఇస్ ద PAI ప్లేట్. దీనిది మనం మూవబుల్ అనమాట, మనం తీసుకుని మళ్ళీ ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఈజీగా. ఓకే, అండ్ ఇటు సైడ్ పార్ట్స్ వచ్చేసరికి మీకు ఏవైతే మనకి ఉన్నాయో వీటిల్లో మనము ఫిలమెంట్స్ని ఇన్సర్ట్ చేసుకుంటాం. 1 2 3 4 లైక్ దట్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ముందుగా మనము స్విచ్ ఆన్ చేసుకుందాం ప్రింటర్ని. ప్రింటర్ స్విచ్ ఆన్ అవ్వగానే మీకు ఇక్కడ సౌండ్ వచ్చి డిస్ప్లే ఆన్ అవుతుంది ఈ విధంగా. డిస్ప్లే ఆన్ అయిన తర్వాత మనం పెన్ డ్రైవ్ పెట్టుకొని రిమైనింగ్ ఆప్షన్స్ని చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మనకి ప్రింటర్ ఆన్ అయ్యింది. ఇప్పుడు మనం ఏంటంటే ఫిలమెంట్ని లోడ్ చేసుకోవాలి. మీరు ప్రింటర్ డిస్ప్లేని కంప్లీట్గా చూడొచ్చు ఇక్కడ. AD5X ఇది టెంపరేచర్, ఇది ప్లాట్ఫామ్ది. ఓకే, ఇది వచ్చేసరికి కంప్లీట్గా ప్లాట్ఫామ్ టెంపరేచర్. అండ్ ఇది వచ్చేసరికి ఎక్స్ట్రూడర్ టెంపరేచర్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఫిలమెంట్ని ఇన్సర్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఫిలమెంట్ని ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకోవాలి. ఓకే, సో కంప్లీట్గా ఇలా పెట్టి ఇక్కడ మనం ఏంటంటే ఏదైతే మనకి ఇక్కడ నాచ్ ఉంటుంది కంప్లీట్గా, ఈ మీరు చూడొచ్చు. ఈ నాచ్లో మనం జస్ట్ ఈ ఫిలమెంట్ని ఇన్సర్ట్ చేసి జస్ట్ కొంచెం పైకి ఎలా అంటే కంప్లీట్గా ఇట్ విల్ టేక్ అవుట్ అనమాట. మీకు ఇక్కడ ఫిలమెంట్ రావడం కూడా మీరు గమనించవచ్చు స్లోగా. ఫస్ట్ ట్రాన్స్పరెంట్గా ఉన్నటువంటి పైప్, సో ఆ పైప్లో మీకు ఫిలమెంట్ అనేది స్లోగా, ఇది చూడండి బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, సో ఇది కూడా మూవ్ అవుతుంది. స్లోగా ఫిలమెంట్ని అది తీసుకుంటుంది అనమాట. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు ఫిలమెంట్ 1 ఈజ్ లోడింగ్, ప్లీజ్ వెయిట్ అని చెప్పని అంది. సో ఫిలమెంట్ లోడింగ్ అనేది అయిపోయింది అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే పెన్ డ్రైవ్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. నేను ఇక్కడ మీకు పెన్ డ్రైవ్ స్లాట్ ఉంటుంది. సో ఈ పెన్ డ్రైవ్ స్లాట్లో మీరు పెన్ డ్రైవ్ని ఇన్సర్ట్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, పెన్ డ్రైవ్ని ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకున్నాక మీకు ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి, ప్రింట్, ఫిలమెంట్ అని చెప్పి. ప్రింట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ పెన్ డ్రైవ్లోకి వెళ్ళి ఇక్కడ ఏదైతే మనం ఇందాక స్లైస్ చేసి ఉన్నామో ఆ స్లైస్ చేసి ఉన్నటువంటి ఆబ్జెక్ట్ మనకి ఇక్కడ ఈ విధంగా కనిపిస్తుంది చూడొచ్చు. ఓకే, దీంట్లో మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, లెవెలింగ్ అండ్ ఎనేబుల్ IFS.
సో ఇది ఐఎఫ్ఎస్ కాబట్టి దీన్ని మనం ఎనేబుల్ చేసాం, లెవెలింగ్ ఎనేబుల్ చేసాం. ఇవన్నీ ఓకే అయిన తర్వాత ఇక్కడ మనకి ప్రింట్ ఆప్షన్ ఉంటుంది. కాపీ చేసుకుని ప్రింట్ చేయొచ్చు, డైరెక్ట్గా కూడా మనం ప్రింట్ చేసుకోవచ్చు, లేదా డిలీట్ అంటే డిలీట్ అయిపోతుంది. జస్ట్ నేను ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా, అది కాపీ చేసుకుని ఆటోమేటిక్గా ప్రింటింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకుంటుంది. సో దానికి కొంచెం మనకి టైం పడుతుంది అనమాట. సో ఇక్కడ ఇది చూడండి, మీరు ఇది చూడొచ్చు కంప్లీట్గా. ఎక్స్ట్రూడర్ కూడా మూవ్ అవుతుంది ఈ విధంగా. సో ఎక్స్ట్రూడర్ మూవ్ అవుతుంది, అదేవిధంగా ఈ పర్టికులర్ ఏదైతే ప్లేట్ ఉందో ప్లాట్ఫామ్ కూడా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. కంప్లీట్గా అది లెవెలింగ్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ టెంపరేచర్ కూడా చూడొచ్చు. ఈ టెంపరేచర్స్ స్లోగా ఇంక్రీజ్ అవ్వకుండా వస్తాయి. చూడండి, టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. సో ప్లేట్ అనేది కింద నుండి పైకి మూవ్ అవుతుంది. ఓకే, దెన్ మనం అది ఎప్పుడైతే ప్రింటింగ్ వస్తుందో ఆ ప్రింటింగ్ వచ్చినప్పుడు చూద్దాం. ప్రజెంట్ అయితే లెవెలింగ్ అవుతుంది అది. ఓకే, టెంపరేచర్ పెరుగుతుంది చూడొచ్చు మీరు. సో ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రూడర్ టెంపరేచర్ కూడా ఇంక్రిమెంట్ అవుతుంది, మీరు చూడొచ్చు. 215 నుంచి ఇక్కడ చూడొచ్చు కంప్లీట్గా 215 దాకా రావాలి, 137 వచ్చింది. కింద ప్లాట్ఫామ్ టెంపరేచర్ 60 డిగ్రీస్కి వచ్చేసింది చూడొచ్చు మీరు. ఇది ఈ విధంగా చూడండి. ఓకే, సో 215 అయిన తర్వాత అది లెవెలింగ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఎప్పుడైతే లెవెలింగ్ అయిందో కంప్లీట్గా ఎక్స్ట్రూడర్ ముందుకు వస్తుంది. అది కంప్లీట్గా మొత్తం చూసుకుంటుంది అనమాట. అన్ని వైపులా 3 యాక్సెస్లో కూడా కంప్లీట్గా ఉందా లేదా, లెవెలింగ్ అయిందా లేదా అనేది ఇది కంప్లీట్గా చెక్ చేసుకుంటుంది. వన్స్ చెక్ చేసుకోగానే మనకి ప్రింటింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇది టాప్ వ్యూ, ఈ విధంగా మనం చూడొచ్చు. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ అది చెక్ చేసుకుంటుంది ప్లాట్ఫామ్ మీద. అదిగోండి చూడండి, అలా మూవ్ అవుతుంది కంప్లీట్గా. సో వన్ బై వన్ కంప్లీట్గా ప్లేట్ మొత్తం చెక్ చేసుకుంటుంది అనమాట. ఈ ప్రాసెస్ని మనం హోమింగ్ అని కూడా అంటాం. హోమింగ్ అండ్ లెవెలింగ్ రెండు కూడా ఆటోమేటిక్గా చేసేసుకుంటుంది అది. సో చూడండి, అక్కడ మీరు కంప్లీట్గా గమనించవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ డైరెక్షన్ చూసుకుంటుంది అది. సో ఆ విధంగా అది మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ విధంగా మనకి ఎక్స్ట్రూడర్ వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. ప్లేట్ వెనక్కి వెళ్ళిపోయింది కంప్లీట్గా. ఇప్పుడు అక్కడ మనకి లెవెలింగ్ చేసుకుంటుంది. ఫైనల్ పొజిషన్ అనమాట అది. కంప్లీట్గా అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ టెంపరేచర్ కూడా గ్రాడ్యువల్గా 144 ఉంది, 140కి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఎగైన్ అది మళ్ళీ ప్రింటింగ్కి రెడీ అవుతుంది అనమాట. ఇక్కడ ఎందుకంటే మనకు అక్కడ ఫిలమెంట్ కూడా కిందకి దిగలేదు, బ్లూ కలర్ ఫిలమెంట్ ఇంకా అక్కడే ఉంది పైకి. సో అది చూడండి, ఇప్పుడు సెట్ అయిపోయింది, బ్యాక్ సెట్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, కంప్లీట్గా ఏదైతే పైన ఫిలమెంట్ ఉందో ఆ పర్టికులర్ ఫిలమెంట్ బ్లూ కలర్ది స్లోగా కిందకి రీచ్ అవుతుంది. 215 డిగ్రీస్ సెంటిగ్రేడ్ వస్తుంది అనమాట. మీకు ఇక్కడ కంప్లీట్గా చూడొచ్చు. ఇక్కడ 215 డిగ్రీస్కి రాగానే ఏదైతే ఫిలమెంట్ ఉందో ఆ ఫిలమెంట్ బ్లూ కలర్ ఫిలమెంట్, బ్లూ కనిపిస్తుంది కదా మీకు లైట్గా. సో ఆ బ్లూ కలర్ ఫిలమెంట్ కిందకు వచ్చి మీకు ఇది ప్రింటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో బ్లూ కలర్ ఫిలమెంట్ కిందకు వచ్చేసింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ వీల్ కూడా స్లోగా తిరుగుతుంది. కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ మీరు కంప్లీట్గా గమనిస్తే చూడొచ్చు మీరు స్లోగా అక్కడ మనకి ఏదైతే పైన ఉన్నటువంటి ఫిలమెంట్ ఉందో ఆ ఫిలమెంట్ నాజిల్ గుండా బయటికి రావడం మీరు కంప్లీట్గా గమనించవచ్చు. ఓకే, అలా వస్తుంది. కంప్లీట్గా వచ్చిన తర్వాత మీకు ప్రింటింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు అగైన్ ద ఎక్స్ప్లోడర్ ముందుకు వచ్చేసింది. ఆ విధంగా మీకు చూడండి, అక్కడ ఒక లైన్ డ్రా చేస్తుంది. చేసిన తర్వాత ప్రాపర్గా అది ప్రింటింగ్ అనేది చేస్తుంది అనమాట. చూడండి, ఇదిగో ఈ విధంగా. సో ఇది వచ్చేసరికి బాటమ్ వ్యూ, సైడ్ వ్యూ. సో ఇప్పుడు అక్కడ హోల్ డ్రా చేసుకుంటుంది, చుట్టూతా సింబల్ గీస్తుంది. గీసిన తర్వాత అది ఏం చేస్తుంది అనేది మీరు కంప్లీట్గా చూడవచ్చు. ఇదిగోండి గమనించండి, స్లోగా ఇలా డ్రాగ్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట ఫిలమెంట్ని. ఫిలమెంట్ కరిగి మనకి దాని ద్వారా మనకి ఎక్స్ట్రూడర్ ద్వారా ఆ విధంగా మనకి కిందకు వస్తుంది. సో కంప్లీట్గా షేప్ అయిపోయిన తర్వాత మనకి ప్రింట్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు. ఓకే, సో
ఇది కొంచెం చూడొచ్చు మీరు కంప్లీట్గా ప్రింట్ చేస్తుంది, చాలా ఫాస్ట్గా ప్రింట్ చేస్తుంది, పెద్ద ఆబ్జెక్ట్ అది. సో ఇప్పుడు 17 మినిట్స్కి వచ్చింది, 15% ప్రింట్ అయింది, మీకు ఇక్కడ చూడొచ్చు కంప్లీట్గా. ఓకే, ఈ వీల్ వచ్చేసరికి తిరుగుతూనే ఉంటుంది, ఫిలమెంట్ అనేది దాని లోపలికి వెళ్తూ ఉండాలి కాబట్టి. చూడండి ఇంకొంచెం మనకి థిక్నెస్ అనేది వచ్చి ఉంది అక్కడ. సో ఇక్కడ కూడా మనకి పర్సంటేజ్ అనేది ఇంక్రిమెంట్ అయింది, 16 మినిట్స్ ఉంది ఇంకా ప్రింటింగ్కి. ఓకే, సో అప్పర్ పార్ట్ డ్రా అవుతుంది, డ్రా అయిన తర్వాత మళ్ళీ మీరు చూడొచ్చు అనమాట. ఓకే, సో ఈ టెంపరేచర్ కూడా 210 డిగ్రీస్ సెంటిగ్రేడ్ కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తుంది ఎక్స్ట్రూడర్, అండ్ 60 డిగ్రీస్ వచ్చేసరికి ప్లాట్ఫామ్. ఓకే, కొంచెం వేరియేషన్స్ ఉంటాయి అంతే. సో ఈ విధంగా టాప్ పార్ట్ మొత్తం కూడా ఇప్పుడు అది కంప్లీట్ చేస్తుంది ప్రింటింగ్. సో పర్సంటేజ్ కూడా 30%కి రీచ్ అయిపోయింది, ఇంకా 14 మినిట్స్ ఉంది ప్రింటింగ్ కంప్లీట్ అవ్వడానికి. సో వన్స్ ఎప్పుడైతే అది కంప్లీట్ అయిపోతుందో ఏవైతే మనకి లెటర్స్ మనం పైన టైప్ చేసి ఉన్నామో ఆ లెటర్స్ కూడా దాని మీద వచ్చేస్తాయి. ఇక్కడ ఇండియా అని చెప్పి టైప్ చేసి ఉన్నాం మనం. సో ఇండియా అని టైప్ చేసాం కాబట్టి ఇండియా అని చెప్పి ఇక్కడ మీకు ప్రింట్ కూడా అవుతుంది అనమాట. ఓకే, సో 53% ప్రింట్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా 9 నిమిషాలు ఉంది. ఇది ఇక్కడ చూడొచ్చు కంప్లీట్గా. ఇప్పుడు లెటర్స్ ప్రింట్ చేస్తుంది, దాని మీద ఏవైతే మనము ఆల్ఫాబెట్స్ రాస్తున్నామో ఆ లెటర్స్ని ప్రింట్ చేస్తుంది ఇప్పుడు కంప్లీట్గా, చూడొచ్చు అది. సో మీకు అక్కడ దాకా కావాలి అక్కర్లేదు ఇంకా చాలా అనుకుంటే అక్కడికైనా మనం స్టాప్ చేసేసుకోవచ్చు, లేదంటే కంప్లీట్గా ప్రింట్ అయిన తర్వాత కూడా స్టాప్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ టెంపరేచర్ సేమ్ ఉంటుంది. ఇది ఈ విధంగా ఇక్కడ మనకి ఇది ఏ విధంగా వీలు కూడా స్లోగా మూమెంట్ చూడొచ్చు మీరు, స్లోగా కదులుతుంది అది. సో 88% కంప్లీట్ అయిపోయింది, ఇంకా 2 మినిట్స్ ఉంది ప్రింటింగ్ కంప్లీట్ అవ్వడానికి. మీరు ఇక్కడ చూడొచ్చు లెటర్స్ ఫైనలైజ్ చేస్తుంది కంప్లీట్గా అది. సో లెటర్స్ ప్రింటింగ్ కూడా అయిపోతున్నాయి, ఇక్కడ చూడొచ్చు మీరు కంప్లీట్గా ఈ విధంగా. సో 92%, ఇంకా 1 మినిట్ ఉంది ప్రింటింగ్కి. ఇంకా ఆల్మోస్ట్ ప్రింట్ కంప్లీట్ అయిపోయింది. Now our 3D printed keychain is ready. సో కంప్లీట్గా ఎక్స్ట్రూడర్ అది మళ్ళా వెనక్కి వెళ్ళిపోతుంది, ఫిలమెంట్ని కూడా బయటకు వదిలేస్తుంది. అది మీరు చూడవచ్చు కంప్లీట్గా ఫిలమెంట్ బయటకు వచ్చేస్తుంది కంప్లీట్గా అయిపోయింది కాబట్టి. చూడొచ్చు మీకు ఇక్కడ ఫిలమెంట్ వీల్ కూడా తిరుగుతుంది, చూడండి వీల్ తిరుగుతుంది. ఇదైతే ఉందో ఫిలమెంట్ వెనక్కి వచ్చేస్తుంది అనమాట కంప్లీట్గా. మనం చూడొచ్చు ఇక్కడ నుంచి ఈ ఫిలమెంట్ పైకి వెళ్ళిపోతుంది బ్లూ కలర్ది. సో వెనక్కి వచ్చేస్తుంది ఆ విధంగా. దట్స్ ఇట్. నౌ అవర్ ప్రింట్ ఈజ్ కంప్లీటెడ్. అండ్ డిస్ప్లేలో కూడా మీరు చూడొచ్చు, డిస్ప్లేలో ప్రింటింగ్ ఈజ్ కంప్లీటెడ్ అని చెప్పి ఇక్కడ చూపిస్తుంది. ప్రింట్ అగైన్ కంటిన్యూ చేయొచ్చు, లేదంటే ఇక్కడ మనం ఓకే మీద ప్రెస్ చేసేసి వదిలేయటమే. ఓకే, దట్స్ ఇట్. తర్వాత మనం ఈ ఫిలమెంట్ని తీసేసేసి ఇందాక మనం ఏదైతే చెప్పామో అలా టైట్ ప్యాక్డ్ కంటైనర్లో కానీ టైట్ ప్యాక్డ్ కవర్లో కానీ పెట్టి కీపప్ చేసుకోవాలి, లేదంటే ఫిలమెంట్ అనేది విరిగిపోతుంది. మీకు ఎందుకు తర్వాత ఫ్యూచర్లో ఉపయోగించుకుందాం అన్నా కూడా యూజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఓకే, సో అదొకటి కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఇక్కడ నుంచి దీన్ని తీసేటప్పుడు కూడా స్లోగా ఈ ప్లేట్ని ఇలా తీసేస్తే మీకు ప్లేట్ వచ్చేస్తుంది. చేసిన తర్వాత ఈ 3D ప్రింట్ని తీసేసుకుని ఆ ప్లేట్ని మళ్ళీ యాస్టీస్గా పెట్టేయాలి. ఓకే, ఈ ప్లేట్ని మళ్ళీ మనం ఇన్సర్ట్ చేస్తున్నాం. ఇన్సర్ట్ చేసేటప్పుడు మీరు ప్రాపర్గా ఇన్సర్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రాపర్గా కార్నర్స్ అవన్నీ చూసుకొని అది ఇన్సర్ట్ అయ్యిందా లేదా చూడండి, ప్రాపర్గా ఇన్సర్ట్ చేయాలి ప్లేట్ని. ఓకే, నౌ అవర్ 3D ఆబ్జెక్ట్ ఈజ్ రెడీ. దాన్ని ఇంకా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, Thank you for following the session. Please like, share and subscribe to our channel to support us.